జగనన్న కాలనీలకు సంబంధించి కాంట్రాక్టులు చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పులివెందుల క్యాన్‌కి సంబంధం అక్కడ కూడా చేశాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్‌గా వచ్చి 2000 కోట్లు అన్నారు. 2000 కోట్లు సంపాదించాడు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడిన పరిస్థితి. నిజంగా కాంట్రాక్టులకు చేసిన మాట వాస్తవమే. దాంట్లో డబ్బులు సంపాదించారని వాళ్ళ మాటకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు హ్మ్. నేను ఒకటే చెప్తానండి. మీకు కాంట్రాక్ట్‌ల గురించి తెలియదో, తెలుసో గానీ, సార్. అమరావతిలో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి రూ. 9,000 ఒక చదరపు అడుగు అంటే ఒక స్క్వేర్ ఫీట్‌కి రూ. 9,000 మీరు రేట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సార్. అంతకుముందు 14, 19లో కూడా ఒక స్క్వేర్ ఫీట్‌కి 7,000, 8,000 ఇచ్చారు రేటు. మరి ఈ జగనన్న కాలనీలకు ఒక స్క్వేర్ ఫీట్‌కి రూ. 664 మాత్రమే. సో దీంట్లో కూడా స్టీలు, సిమెంటు, ఇసుక గవర్నమెంట్ సప్లై చేస్తది. ఓకే. గవర్నమెంట్ ఇవి సప్లై చేస్తది కాబట్టి లేబర్ ఖర్చులు పెట్టుకొని లేదా కొంత మెటీరియల్ ఖర్చులు పెట్టుకుంటే ఈ పనులు పూర్తి చేయొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని చాలామందికి కన్విన్స్ చేసి నేను కానీ మా ప్రభుత్వ అధికారులు కానీ 350 మందిని కాంట్రాక్టర్లను తీసుకొచ్చి 1,80,000కే స్లాబ్ వేయించి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఇది గొప్ప ప్రజాసేవ కార్యక్రమంగా నేను గుండెల మీద చేసుకొని చెప్తా. దీంట్లో మా చిన్నాయన కొడుకు అమర్నాథ్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ రాక్రీట్ సంస్థ కూడా అదొకటి. రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ సంస్థ కూడా కొంత ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం కలిపి 215 కోట్ల రూపాయల పేమెంట్స్ ఆ కంపెనీకి వచ్చాయి. ఆ కంపెనీ 37,80,00,000 ప్రభుత్వం నుంచి నాకు బిల్స్ వచ్చేది ఉంది అని హైకోర్టుకు వెళ్ళింది. ఓకే. ఈ ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు ఉంటే, వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంటే కౌంటర్ ఫైల్ చేయొచ్చు. ఓకే. ఇప్పటికి సంవత్సరం అయింది, కౌంటర్ ఫైల్ చేయదు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కౌంటర్ ఫైల్ చేయాలి. మరి ఈ సంస్థ అడ్డగోలుగా తినేసింది అనేసి విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ ఈ రోజుకి సబ్మిట్ చేయలేదు. విజిలెన్స్ రిపోర్ట్ ఈ రోజుకి సబ్మిట్ చేయలేదు. దాంట్లో కూడా కౌంటర్ ఫైల్ చేయరు. మా తమ్ముడు కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళి నా పనులు ఆపేశారు, నాకు సంబంధించిన 20 కోట్ల రూపాయల మెటీరియల్, మిషనరీ అంత ఐడియల్గా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 10 కోట్ల రూపాయల సిమెంటు, కంకర, ఇసుక, ఇటుకలు అన్నీ కూడా దోపిడీ చేసి దొంగతనాలు చేశారు. ఆ వీడియోలు పేపర్లోకి వచ్చాయి, టీవీలకు వచ్చాయి. నా పనులు నేను ప్రారంభించేదానికి అనుమతినివ్వండి, నేను పూర్తి చేసి 50,000 మందికి ఇళ్ళని ఇస్తాను అని కోర్టుకి వెళ్తే దాని మీద కూడా కౌంటర్ ఫైల్ చేయదు. సో అడ్వకేట్ జనరల్ జడ్జి గారు అడిగిన ప్రశ్నకి మీరు కౌంటర్ కూడా ఫైల్ చేయట్లేదు, ఈ రాక్రీట్ కంపెనీ వాళ్ళు పనులు చేస్తామంటున్నారు, మీరు కనీసం వాళ్ళు పనులు ఆపేశారు. జనరల్గా ఏదైనా ఒక పనుల నిర్మాణం పూర్తి అయిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తారు. అప్పుడు ఏదైనా క్వాలిటీ ప్రాబ్లం ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు. మీరు దీని కౌంటర్ కూడా ఫైల్ చేయట్లేదు అంటే, సార్ మేము ఈ రాక్రీట్ కంపెనీ మీద మేము కేసు పెట్టలేదు, రాక్రీట్ కంపెనీకి మేము డబ్బులు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా లబ్ధిదారునికి డబ్బులు ఇచ్చింది. లబ్ధిదారుడు తమ మేస్త్రిగా రాక్రీట్ కంపెనీని ఎంచుకున్నాడు. లబ్ధిదారుడు డబ్బులు ఇస్తే తీసుకొని వాళ్ళ నిర్మాణం చేసుకోమనండి, లేదంటే లేదు అని చేతులు ఎత్తారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి బాధ్యతను కూడా తీసుకోలేదు. 50,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయినా కూడా, 50,000 కుటుంబాలు రోడ్డును పడినా పర్లేదు, మేము ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, ఎందుకంటే వాడు నా తమ్ముడు కాబట్టి. రాక్రీట్ కంపెనీ ఎండి నా తమ్ముడు కాబట్టి, మా చిన్నాయన కొడుకు కాబట్టి. సో అంటే మీరు ఏ స్థాయిలో మీ ఒక క్రూయల్ మెంటాలిటీ మీద ఉందంటే, ఈ రోజు కూడా 50,000 ఇళ్ల నిర్మాణం గట్టిగా పనిచేసి 6 నెలలు 7 నెలలు అయిపోతుంది. 6-7 మంత్స్ మార్చి 31 లోపల చేసేయచ్చు. చాలామంది వెళ్ళారు, మేము చేస్తాం ఈ పనులని. ఆ లోకల్ ఎమ్మెల్యేస్ మాకు ఎంత ఇస్తావు, ఇంటికి 5,000 ఇస్తావు, 10,000 ఇస్తావు, సిగ్గు కాదండి? అది ప్రజలకు ఉపయోగపడే 1,80,000 రూపాయల్లో నువ్వు గట్టి చూడు, ఎమ్మెల్యే కట్టమను, ఇంటికి కనీసం ఒక స్క్వేర్ ఫీట్కి 4-5 వేలతో కడతావు నువ్వు. మేము 664 రూపాయలతో క్లియర్గా స్లాబ్ వేసి ఇస్తున్నాం. మరి దాన్ని నువ్వు పూర్తి చేయాలి. ఇది రాక్రీట్ వాయిస్ కాదు. చాలామంది కాంట్రాక్టర్లు పక్కన తెలంగాణలో 5 లక్షలకు ఇల్లు ఇస్తున్నారు అని వెళ్ళిపోయారు. ఇళ్ల నిర్మాణం అటకెక్కిపోయింది, స్మాష్ అవుట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం అటకెక్కింది, ఇది అవ్వదు. ఉన్న కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు, ఎవ్వడు ఉండట్లేదు. తెలంగాణలో 5 లక్షల రూపాయలకు ఇల్లు ఇస్తున్నారు, అంతా అక్కడికి వెళ్ళిపోయారు. అరే అయినా కూడా
అయినా కూడా ఇది పూర్తి చేద్దాము అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేద్దామనే ఉద్దేశంతో అనంతపురంలోను, పులివెందుల్లోను 3-4 నెలల్లో కంప్లీట్ అవుతాయండి. ఒక 8,000 ఇల్లు, అక్కడ ఒక 13,000 ఇల్లు ఒక 4 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. అక్కడ పరిస్థితి ఏంది? నీకు అనంతపురంలో ఇదే అధికారుల దగ్గరికి వేరే హైదరాబాద్ కాంట్రాక్టర్ వెళ్ళాడు. సార్ ఈ రాక్రేట్ వల్ల వర్క్స్ ఉన్నాయి కదా, మేము చేస్తామని. 10,000 కడతావా ఇంటికి అన్నాడు. 10,000 లంచం ఇస్తావంటే నీకు ఇల్లు అప్పచెప్తాం ఎన్నైనా అనేసి. ఓకే, అర్థమైందా? నీకు అది బొటాబొటిగా ఆ కూలీల ఖర్చులు మాత్రమే సరిపోయేటువంటి ప్రాజెక్ట్. అనంతపురం చుట్టుపక్కల ప్రాంతంలో ఒక చదరపడుగు అంటే ఒక స్క్వేర్ ఫీట్, ఒక చదరానికి అంటే 100 స్క్వేర్ ఫీట్కి ఒక చదరానికి 2 లక్షల రూపాయలు తీసుకొని ఇల్లు కడతారు. ఇక్కడ దాదాపు 3 చదరాలకి 1,80,000 ఇల్లు కడుతున్నాం. దీన్ని సేవ్ అంటారా, దోపిడీ అంటారా? మరి ఎందుకు? ఆయనే కదా సీఎం. ఏం చేసినాడు, ఏం పీకినాడు ఇన్ని రోజులు? పరిటాల సునీతను సాటిస్ఫై చేయడానికి ఆమె ఇచ్చిన లేఖ మీద, ఆ పులివెందుల్లో రామ్ గోపాల్ రెడ్డిని ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, వీళ్ళు ఇచ్చిన లేఖ మీద ఇళ్ల నిర్మాణం ఆపగలిగారు సక్సెస్ఫుల్గా. ప్రజలకి నష్టం చేయగలిగారు అంతే. ప్రజలకు నష్టం చేయగలిగారు సక్సెస్ఫుల్గా. అంటే దీనికేనా వీళ్ళకు ఓట్లు వేసింది? వారే నువ్వు పరిటాల సునీతను కట్టమనండి, కంప్లీట్ చేయమనండి. పోనీ మీరైనా కట్టాలి కదా. రామ్ గోపాల్ రెడ్డిని కట్టమనండి, ఆ బీటెక్ రవిని కట్టమనండి, కంప్లీట్ చేయమనండి. వారు ఎవరన్నా వస్తే వాళ్ళతో 10,000 డబ్బులు అడుగుతారు. ఎవరు ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? ఆడ బిల్లులు ఇచ్చిందే 215 కోట్లు, 37,80,00,000 బిల్లులు రావాలని కోర్టుకు వెళ్ళారు. ఇంకొక బ్రహ్మాండమైన నిర్వాహకం ఏంటంటే ఈ ప్రభుత్వము ఒక ఇంటి పునాదికి 70,000 ఇచ్చింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దాన్ని 50,000 కింద మార్చింది. అంటే ఈ పునాది నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఆ పేమెంట్లు వచ్చిన తర్వాత 50,000 తగ్గించారంటే ఇంక భవిష్యత్తులో నువ్వు కట్టినా ఇంక బిల్లులు ఇవ్వమని. మరి ఎవరైనా ఎందుకు వస్తారు పనులు చేయడానికి? అంతే కదా. దానికి ఏదైతే మీరు అగ్రిమెంట్ చేసుకున్న రోజు, ఒప్పందం చేసుకున్న రోజు చెప్పుకుంటారో అదే మాట మీద నిలబడితే ఎవరైనా వచ్చి పని చేస్తారు. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ మంత్రిగా పార్థసారథి గారు నిరూపించుకోబోతా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల కలెక్టర్లు ఉన్న అన్ని కార్పొరేషన్ల ఎవరైతే కమిషనర్సు, పంచాయతీరాజ్ విభాగము, ఆర్ఎండ్బి విభాగం అందరు అధికారులు అందరూ కలిపి ఎంతో కౌన్సిలింగ్ చేసి ఆ మున్సిపల్ కాంట్రాక్టర్లను, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లను, అందరిని పిలిచి బతిమాలుకొని రా బాబు, మీకు పెట్టుబడి ఉండదు, స్టీల్ ఇస్తుంది గవర్నమెంట్, సిమెంట్ ఇస్తుంది, ఇసుక ఇస్తుంది, క్రషర్స్ దగ్గర తక్కువ ధరకే మీకు కంకర ఇప్పిస్తుంది, మీరు పనులు చేయండి, మీరు ఓన్లీ లేబర్ కాంట్రాక్ట్గా చేయండి అంటే కన్విన్స్ కాలేదు ఎవరు. 2,70,000 రూపాయలకు ₹1 తక్కువ ఇచ్చినా మేము చేయమని మొత్తం స్టేట్ అంతా చేతులు ఎత్తేస్తే ప్రకాష్ రెడ్డి అనేవాడు రాప్తాడులో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టాడు అనంతపురం అర్బన్కి సంబంధించి. ఇది చూసి జగన్ గారు పిలిచి పులివెందులో చేయమన్నారు. ఓకే, దాని తర్వాత ఈ 2 చోట్ల పనులు జరిగేటప్పటికి సక్సెస్ఫుల్గా మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరిపైనా ఆయన దగ్గరికి, మీరు ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోండి, వాళ్ళ తమ్ముడు కడుతున్నాడు ఇల్లు అని చెప్తే మా వాడిని అందరికీ అటాచ్ చేసుకుంటూ పోయినా వాడు కూడా బరువు అవుతుందన్నా చేయలేమనే పరిస్థితి ఉంటే చాలా మెషినరీ మెటీరియల్ కొన్నాడు. ఓకే. సో దాని తర్వాత అధికారులందరూ కూడా ఒక ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముతో చేయిస్తా అన్నాడు, మీరు ఎందుకు చేయలేరా మీరు కాంట్రాక్టర్లు అనేసి. ఈవెన్ సిమెంట్ ఫ్యాక్టరీలను కూడా అడిగింది ప్రభుత్వం, మీరు కట్టచ్చు కదా, మేజర్ సిమెంట్ రా మెటీరియల్ కదా, మీరే కట్టచ్చు కదా. అంటే మళ్ళీ ఆ కడుతున్న వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్ల బ్లాక్ మనీ ఉందో వాళ్ళు కాబట్టి కడతా ఉన్నారు 664 రూపాయలు స్క్వేర్ ఫీట్కి. ఇది సాధ్యం కాదు, 2,000 ఇస్తే కడతామన్నారు. మరి ఇది లాభాపేక్ష లేకుండా జగన్ గారు ఇచ్చిన మాట నిలబడాలనేసి నేను ఒత్తిడి చేసి చాలామంది కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఆ పనులు చేయించాను. మేము దాదాపుగా ఒక 10-15 మంది నా తరపున కాంట్రాక్టర్లు వచ్చి పని చేస్తున్నారు. సో వాళ్ళని చూపించేసి ప్రభుత్వం అధికారులు కూడా అందరినీ కూడా ఓ 300 మందినో 350 మందినో మళ్ళీ తీసుకొని వచ్చి పనులు చేయించారు. అంటే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి వాళ్ళకు ఒక నీడను కల్పించాలని సదుద్దేశంతో చేసినాం. దీంట్లో 2,000 కోట్ల రూపాయలు అన్నాడు చంద్రబాబు. 2,000 కోట్లు. మళ్ళా తర్వాత నెక్స్ట్ మీటింగ్కి అనంతపురంకి వచ్చినప్పుడు లేదు 500 అన్నాడు. నేను 2 సార్లు కూడా ఆయన నా మీద మాట్లాడిన 2 సార్లు కూడా పత్రికా ప్రకటన ఇచ్చి ₹100 స్టాంప్ పేపర్ కింద సంతకం పెట్టి ఎగ్జిబిట్ చేసి చూపించారు. ఆయన ఎవరైనా కానీ 50 కోట్లు ఇచ్చిన ఆస్తులన్నీ తీసుకోకుండా 50 కోట్లు ఇస్తే మొత్తం ఇచ్చేస్తాం, మొత్తం మా కుటుంబం అంతా సంతకాలు పెడతాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీదే ఉన్నా. ఓకే, నా ఆస్తులు అప్పులు మీరు తీసుకుని 50 కోట్లు ఇస్తే వెళ్ళిపోతా, బెంగళూరు పోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటా. నా జీవితం అంతా ఊరిని సంపాదించింది జనాలు పెట్టి నేను ఎందుకు చెడిపోవాలి? ఇదే చెప్తున్నా. ఓకే, అంటే అడ్డగోలుగా మాట్లాడిన దోపిడీ దొంగలు వాళ్ళు.
ప్రజలకు సేవ చేసేవాడిని వాని ఫేస్ అనేది లేకోకుండా చేస్తే ప్రజల్లో నన్ను ఒక దుర్మార్గునిగానో ఇంకొక రకంగానో ఇంకో రకంగా నన్ను చిత్రీకరిస్తే వాళ్ళకి అడ్డం ఉండదు, దోపిడీకి ప్రశ్నించేవాడు ఉండదు. ఓకే సార్, పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే మెటీరియల్ కాదని మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు విన్నాను. అంటే అబ్బా నేను డిసైడ్ చేయలేదు, బాబు గారు లోకేష్ గారు డిసైడ్ చేసి. ఎలా చెప్తారు అది అలా అని? సింపుల్ అండి. పరిటాల సునీత నాయకత్వంలో ఎంపీపీగా గెలిచినటువంటి దగ్గుబాటి ప్రసాద్కి అనంతపురం టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆమె కొడుకు టికెట్ ఇవ్వలేదే. మరి 5 ఏళ్ళు ధర్మవరం ఇన్ఛార్జిగా పని చేయించుకున్నారు. పని చేయించుకొని కూడా టికెట్ ఎందుకు ఇవ్వలే? నీకేమి సత్యకుమార్కి ఇచ్చేదానికి అనుకున్నారేమో కాదన్నా, సత్యకుమార్కి ఇచ్చేదానికి వేరే సీటే లేదా? సత్యకుమార్కి ఇచ్చేదానికి వేరే సీటే లేదా? ఈ రాష్ట్రంలో 175 సీట్లలో ఆయన హిందూపూర్ పార్లమెంట్ అడిగారు. హిందూపూర్ పార్లమెంట్ బీజేపీ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు. అది పార్సారథికి ఇవ్వాలనేసి ఆయనకి ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ పార్సారథికి ఇవ్వమని అడిగారు అనేసి. సో మరి సత్యకుమార్కి వేరే జిల్లాలో ఇచ్చుండొచ్చు, కడపలో ఇచ్చుండొచ్చు కదా, రాజంపేటలో ఇచ్చుండొచ్చు కదా. ఓడిపోయారు కదా వాళ్ళు. ఇప్పుడు ఓడిపోయిన సీట్లు ఎక్కడైనా కానీ వాళ్ళకి ఇచ్చుండొచ్చు కదా, గెలిచుండేవాడు ఎక్కడైనా ఇచ్చుండొచ్చు కదా. ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ క్యాండిడేట్ లేడు. అంటే ఒక ఇంట్లోనే 2 ఎమ్మెల్యే సీట్లు అట్లా పద్ధతి ఒక ఇంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు అన్నప్పుడు 2 చోట్ల ఎందుకు పోటీ చేయించారు? ఇప్పుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు 2 చోట్ల ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాడు, ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. రామ్మోహన్ నాయుడు ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. అచ్చెన్నాయుడు పార్టీ ప్రెసిడెంట్ ఉండి ఇప్పుడు మంత్రి అయ్యాడు. అలాగేం కాదు అది. ఒక ఇంట్లో 2 సీట్లు అనేది ఇవ్వకూడదు అనేది ఎక్కడ పాలసీ వాళ్ళు ఏమి ఇది చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలము ఇతను ఎమ్మెల్యే మెటీరియల్ కాదు అనేసి వాళ్ళ కన్ఫర్మేషన్. అంటే ఫ్యూచర్లో మళ్ళీ రాప్తాడికి ఆవిడ తర్వాత ఇప్పుడు ఇస్తారు ఆయనకి, ఇప్పుడు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వ్యతిరేక గాలి వస్తుంది కదా, ఓడిపోవడానికి ఇస్తారు. శ్రీరామ్ పోటీ చేస్తాడా? అంతే. లాస్ట్ టైం కూడా ఆమె ఓడిపోతుందని ఆమెకు తెలుసు. ఆమె ఓడిపోతుందని తెలిసి కొడుకుని పెట్టింది. ఓకే, అంతేగాని కొడుకు మీద ప్రేమతో ఏం కాదు. సార్, అనంతపురం రాజకీయాల్లో రాప్తాడికి సంబంధించి మీ పార్టీలోనే, ఎందుకంటే మీరు జగన్ గారికి వీర విధేయుడిలాగా ఉంటారు. ఏదైనా పని చెప్తే దానికోసం ఎంతకైనా ముందుకెళ్తారు. మీకంటూ మీ బ్రదర్స్ కానీ మీకంటూ ఒక వర్గం కావచ్చు, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. కానీ మీ కిందే నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ 2029కి సంబంధించి రాప్తాడు ఎమ్మెల్యేకి ఆయన ప్రపోజ్ చేస్తూ చాలామంది జగన్ గారి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. నిజంగా 2029లో మీరే పోటీ చేస్తారా, ఇంకెవరన్నా క్యాండిడేట్ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? ఎవ్వరూ వెళ్ళలేదండి. ఆయనకు టికెట్ కావాలనేసి, మాధవ్కు టికెట్ కావాలి, మాధవ్కు రాప్తాడులు ఇవ్వమని ఎవరు అనలేరు కూడా. ఆ ధైర్యం లేదు ఎవరికి. జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాధవ్కు టికెట్ ఇవ్వండి రాప్తాడులో అని అడిగితే, నీ సీట్లో ప్రకాష్ రెడ్డిని పోటీ చేయిస్తానంటారు. అర్థమైందా? స్ట్రైట్గా అంటారు. ఇప్పుడు నేను జగన్ గారి కోసమే రాజకీయాల్లో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. నాకు వేరే ఏం స్వార్థం లేకుండా ఆయన కోసమే నేను పనిచేస్తాను. నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం లేవు. నాకు నా ప్రాంతం, నేను పుట్టినటువంటి మా ఊరు, మా చుట్టుపక్కల గ్రామాలు, మా ప్రాంతం అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా జనాలకు సేవ చేయడం అనేది తప్ప వేరే ఏం లేదు. నేను ఏదో జిల్లాలో పోయి పోటీ చేస్తాను, ఏదో నియోజకవర్గంలో పోయి పోటీ చేస్తాను, నాకు ఎమ్మెల్యే పదవి ఉంటే చాలనేది కాదు. అట్లా ఎమ్మెల్యే పదవే ముఖ్యం అనుకుంటే అది వేరే విషయం. నేను మీకు పరిటాల సునీత మీద నేను ఎన్నిసార్లు పోటీ చేయను. పదవే కావాలనుకుంటే నేను అనంతపురం అర్బన్లో దాదాపుగా 60,000 ముస్లిమ్స్ ఓట్స్, 25,000 క్రిస్టియన్స్, 25,000 to 30,000 రెడ్డీస్, టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీలు మరో 20,000 అనంతపూర్ టికెట్ అడగచ్చు. హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చొని ఏ గొడవ లేకుండా పుట్టపర్తి కదిరి అడగచ్చు, కదిరి అడగచ్చు. నీకు వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ప్రాంతము. మరి ఇవన్నీ కాకోకుండా నేను రాప్తాడులో అంటే ఇది నా ఊరు, నా ప్రజలు. మా పెద్దతాత గారు సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు, మా చిన్నమ్మ జెడ్పీ చైర్మన్గా చేసింది, మా నాయన DCMS చైర్మన్గా చేసినారు, మా చిన్నాయన మండల ప్రెసిడెంట్గా చేసినాడు. ఇక్కడ మా కుటుంబం అంతా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజల చేత ఆశీర్వదింపబడిన ప్రాంతం. మాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబం మాదినటువంటి ఓన్నెస్ అనేది ఒక ఫీలింగ్ ఉంది మాకు. వీళ్ళ కోసమే మేము పనిచేయాలి. మేము కులాలు మతాలకు అన్నిటికీ అతీతులం. వీళ్ళ కోసమే పనిచేయాలి. అందుకే కాబట్టి ఇన్ని ఏళ్ళుగా మా సంపాదన నుంచి మేము ఆర్థికంగా ఎదగకోకుండా
మేము ప్రజల అవసరాలకు ఉపయోగపడతా వచ్చినాం. ఎవరు బుద్ధున్నోడు ఎవడు ఇట్లా చేయడు. బుద్ధున్నోడు ఉన్న ఎవడు డబ్బులను తీసుకెళ్ళి రాజకీయాల్లో పెట్టి పాలిటీషియన్స్‌గానే ఉంటారు. పాలిటిక్స్‌గానే చూస్తారు. కానీ ప్రజలకు సేవ చేయాలా, దానికోసం మనం పనులు చేయాలా, కాంట్రాక్టులు చేయాలా, వ్యాపారాలు చేసి సంపాదించి ప్రజలకు పెట్టాలని అనుకోరు. ఇది మాకు ఈ ప్రాంతానికి మేము పెనవేసుకున్నటువంటి బంధం ఇది. ఓకే. అంతే. దాంట్లో పరిటాల సునీత హ్యాపెన్ టు బి అవర్ అపోనెంట్. డీలిమిటేషన్‌లో వాళ్ళ మండలం ఇక్కడికొచ్చింది. డీలిమిటేషన్‌లో వాళ్ళ మండలం ఇక్కడికొచ్చింది. సో, డీలిమిటేషన్ కాకముందే వాళ్ళ మండలంలో మేము సేవా కార్యక్రమాలు చేసాం. ట్రస్ట్ పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేసింది పరిటాల సునీత సొంత మండలంలోనే మా ట్రస్ట్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాయి. ఒక బీసీ యువకుడిని బోయ కుంటిమద్ది ఆనందం ట్రస్ట్ ప్రెసిడెంట్‌గా చేసి 5-6 కోట్ల రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టాం 2007-8 ప్రాంతంలో. ఓకే. ఆ మండలానికి, వాళ్ళ మండలానికి. అట్లా మేము రాజకీయాల్ని ప్రజలకు మంచి చేయడానికి కోసమే వచ్చాం గానీ, పదవి ఈ నియోజకవర్గం కాకపోతే ఇంకో నియోజకవర్గము, ఈ జిల్లా కాకపోతే ఇంకో జిల్లా, నేనేం ప్లాట్‌ఫామ్ లేనోడిని కాదు కదా! ప్లాట్‌ఫామ్ గాడిని కాదు కదా! నా ప్లాట్‌ఫామ్ నా ఊరు, నా అక్కడి నుంచే కుటుంబం, నా రాజకీయాలు కుటుంబ చేస్తారు. నేపథ్యము ఉంది. నేను రాజకీయాల్లో ఉండాలనుకున్నంత వరకు నేను అక్కడి నుంచి పోటీ చేస్తా జగన్ గారి తరఫున. నేను వద్దనుకున్నప్పుడు అది మా కుటుంబము, మా ప్రాంత నిర్ణయము అంత బట్టి ఉంటది. ఒకసారి